Hi students, welcome back to channel. ISER Aptitude Test 2026 అప్లికేషన్స్ అనేటువంటివి మార్చ్ 5th నుంచి ఆల్రెడీ అప్లికేషన్ జరుగుతున్నాయి. సో ఈ వీడియో అనేటువంటిది పోస్ట్ చేశాను. ఈ ISER Aptitude Test 2026 వీడియో కింద కామెంట్ అనేటువంటిది రిసీవ్ చేసుకున్నాను. సార్ ఐఐటి 2026 సిలబస్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి కామెంట్ రిసీవ్ చేసుకున్నాను. ఈ కామెంట్కు రిలేటెడ్గా కంప్లీట్ డీటెయిల్డ్ సిలబస్ అనేటువంటిది ఈ ఐఐటి 2026కి ఏముంటుంది, అఫీషియల్గా బ్రోచర్లో ఏం ప్రొవైడ్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ వీడియో లెక్చర్ అనేటువంటిది చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి ఈ ఐఐటి 2026 ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది క్లియర్గా నోట్ చేసుకోండి. అలాగే నా స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేటువంటిది నాకు ఫర్దర్ అప్డేట్స్ ఇవ్వడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీ సరౌండింగ్లో ఎవరైనా 12th క్లాస్ పాస్ అయి ఉండి ఐజర్ ఇన్స్టిట్యూషన్స్లలో ఫర్దర్ బ్యాచులర్స్ అండ్ డ్యూయల్ డిగ్రీ బీటెక్ అనేటువంటిది చేయాలి అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ని వారికి కూడా మీ ద్వారా షేర్ చేయండి. ISERadmission.in అనే వెబ్సైట్కి వెళితే పోర్టల్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో వీటిలో అప్లికేషన్స్ అనేటువంటివి రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటివి అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. June 7th సండే 9 AM to 12 noon సిబిటి టెస్ట్ అనేటువంటిది జరుగుతుంది. సో ఈ వీడియో లెక్చర్లో సిలబస్ అనేటువంటి దానికోసం ఇన్ డీటెయిల్డ్గా చెప్తున్నాను. సో ఈ పర్పస్లో మీరు డౌన్లోడ్స్ అనే ఆప్షన్ దగ్గరికి వెళితే 57 పేజెస్ ఆఫ్ పీడిఎఫ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్ పేజెస్లలో సిలబస్ అనేటువంటిది క్లియర్గా ఐజర్ ఐఐటి 2026కి 23rd పేజీ నుంచి 32 పేజెస్లో సిలబస్ అనేటువంటిది క్లియర్గా ఇచ్చారు. సో దీని అఫీషియల్ బ్రోచర్ని బేస్ చేసుకొని సిలబస్ ఏ విధంగా ఉంది అనేటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఐటి 2026 ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఒకసారి చెక్ చేస్తే వీటిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ అనేటువంటివి 4 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్స్కి 15 క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తారు. సో టోటల్గా 60 క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ఓవరాల్గా ఫిజిక్స్ నుంచి 60 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉంటుంది. ఇలా ఈచ్ సబ్జెక్ట్కి 60 మార్క్స్తో ఓవరాల్గా 60 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్స్కి 4 మార్కుతో టోటల్గా 240 మార్క్స్ అనేటువంటివి ఈ ఐఐటి 2026లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ స్కోరింగ్ అనేటువంటిది ఉంది. సో కరెక్ట్ ఆన్సర్కి +4 మార్క్స్ ఇస్తారు. మీరు రాంగ్ ఆన్సర్ ఏదైనా రాస్తే -1 మార్క్స్ అనేటువంటిది రిడక్షన్ చేస్తారు. మీరు క్వశ్చనే అటెంప్ట్ చేయలేదు అని అంటే మార్క్స్ అనేటువంటివి నెగిటివ్ ఉండదు, పాజిటివ్ ఉండదు, 0 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. ఈ ఓవరాల్ ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్లో ఉంటుంది. 3 hours డ్యూరేషన్ ఉంటుంది. June 7th ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. సో ఓవరాల్గా ఉన్నటువంటి 7 ఐజర్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్ ఓవర్ ఇండియా అప్లికేషన్స్ అనేటువంటివి ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నాయి. మీరు వరల్డ్ క్లాస్లో సైంటిఫిక్ డొమైన్లో బ్యాచులర్స్, బీటెక్, డ్యూయల్ డిగ్రీ చేసుకోవాలి అనుకుంటే ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్లో త్రూ ఐఐటి ద్వారా అడ్మిషన్ ప్రాసెస్ అనేటువంటిది 2026కి జరుగుతుంది. ఐఐటి నీట్
ఎగ్జామినేషన్స్కి ఉన్న కాంపిటీషన్ ఇక్కడ ఉండదు. సో 2025లో నియర్లీ 70K అప్లికేషన్స్ అనేటువంటి మాత్రమే వచ్చాయి. సో ఈ ఇయర్ అరౌండ్ 80K అనుకోండి. సో ఇలా లెస్ దెన్ 1 lakh అప్లికేషన్స్ మాత్రమే వస్తాయి. మీకు ఆల్ 7 ఇన్స్టిట్యూషన్స్లలో మీరు స్పెసిఫిక్గా డ్యూయల్ డిగ్రీ, బ్యాచులర్ డిగ్రీ, బీటెక్ డిగ్రీ అనేటువంటిది సెలెక్ట్ చేసుకొని ఈ ఎగ్జామ్ని అటెండ్ అవ్వవచ్చు. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటి అని అంటే కామెంట్లో అడిగినటువంటిది సబ్జెక్ట్ ఏముంది సిలబస్ అనేటువంటిది అడిగారు. సో జనరల్గా ఎలిజిబిలిటీ అనేటువంటిది క్లాస్ 12th స్టాండర్డ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో కాబట్టి ఎలిజిబిలిటీ 12th కాబట్టి సిలబస్ అనేటువంటిది 11th క్లాస్ ప్లస్ 12th క్లాస్ అంటే మన తెలుగు స్టేట్స్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్లో ఉన్నటువంటి చాప్టర్స్నే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ సబ్జెక్ట్స్కి ఇస్తారు. సో ఇక్కడ ఎన్సీఆర్టీ సిలబస్ అనేటువంటిది క్లాస్ 11th, 12th ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ అనేటువంటివి ఈ కోర్ సబ్జెక్ట్స్ని 11th అండ్ 12th ఎన్సీఆర్టీ సిలబస్ని చూసుకోండి. సబ్జెక్ట్ వైజు చూసుకుంటే సిలబస్ అనేటువంటిది టాపిక్ వైజ్గా మీకు 11th అండ్ 12th ఎన్సీఆర్టీ ఫిజిక్స్ చూసుకుంటే మెకానిక్స్ నుంచి ఈ లిస్టెడ్ ఆఫ్ చాప్టర్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేటువంటివి ఫోకస్ చేస్తారు. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్ అండ్ వేవ్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్ అనేటువంటి ఈ కోర్ టాపిక్స్ నుంచి మీకు ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేటువంటివి ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్కి తీసుకుంటారు. సో 11th క్లాస్ అండ్ 12th క్లాస్ సిలబస్ అనేటువంటిది మీరు ఫిజిక్స్లో ఈ లిస్టెడ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ని ఫోకస్ చేయండి. కెమిస్ట్రీ సిలబస్ దగ్గరికి వస్తే 11th క్లాస్ అండ్ 12th క్లాస్ సిలబస్ని ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీగా బ్రాంచెస్గా డివైడ్ చేస్తే ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం, రిడాక్స్ రియాక్షన్స్, సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ ఇవి ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్స్. ఇనార్గానిక్ కెమిస్ట్రీ దగ్గరికి వస్తే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ, కెమికల్ బాండింగ్, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేటువంటివి ఇనార్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్స్ కిందికి వస్తాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్, హైడ్రోకార్బన్స్, హాలో ఆల్కిన్స్, హాలో అరిన్స్, ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ అండ్ బయోమాలిక్యూల్స్ అనేటువంటి చాప్టర్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కిందికి వస్తాయి. ఇలా కెమిస్ట్రీ అనేటువంటిది 11th అండ్ 12th ఎన్సీఆర్టీ సిలబస్ అనేటువంటిది ఈ ఐఐటి 2026లో ఫోకస్ చేస్తున్నారు. ఐఐటి 2026లో కెమిస్ట్రీ నుంచి ఉన్నటువంటి సిలబస్. మ్యాథమెటిక్స్ దగ్గరికి వస్తే మ్యాథమెటిక్స్ని 11th అండ్ 12th క్లాస్ ఎన్సీఆర్టీ సిలబస్ని బ్రాడ్గా ఆల్జీబ్రా, క్యాల్కులస్, కోఆర్డినేషన్ జామెట్రీ అండ్ అదర్ టాపిక్స్ కింద చాప్టర్స్ చూసుకుంటే ఆల్జీబ్రా నుంచి సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సీక్వెన్సెస్ అండ్ సిరీస్, బైనామియల్ థీరం. క్యాలిక్యులస్లో చూస్తే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్, అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. కోఆర్డినేషన్ జామెట్రీ చూసుకుంటే స్ట్రెయిట్ లైన్స్, కోనిక్ సెక్షన్స్, సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, 3 డైమెన్షనల్ జామెట్రీ. అదర్ టాపిక్స్ మ్యాథమెటిక్స్లో చూసుకుంటే
matrices and determinants, permutations and combinations, linear inequalities, trigonometric functions, vectors, probability, statistics, linear programming. సో ఇలా మ్యాథమెటిక్స్ సిలబస్ 11th and 12th NCERT సిలబస్ కంబైన్ చేసుకొని ఉన్నటువంటి చాప్టర్స్ ఐజర్ యాప్టిట్యూడ్ 2026 యొక్క సిలబస్ అన్నమాట. బయాలజీ చాప్టర్ నుంచి చూసుకుంటే సిలబస్, బయాలజీ సబ్జెక్ట్ నుంచి సిలబస్ చూసుకుంటే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, స్ట్రక్చరల్ ఆర్గానిజమ్స్, సెల్ అండ్ బయోమాలిక్యూల్స్, ప్లాంట్ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ, రిప్రొడక్షన్, జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్, బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, బయోటెక్నాలజీ, ఈకాలజీ అనే మెయిన్ కోర్ చాప్టర్స్ నుంచి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి బయలాజికల్ క్లాసిఫికేషన్, ప్లాంట్ కింగ్డమ్, అనిమల్ కింగ్డమ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ నుంచి మార్ఫాలజీ ఆఫ్ ప్లాంట్స్, అనాటమీ ఆఫ్ ప్లాంట్స్, స్ట్రక్చరల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్స్, సెల్స్ అండ్ బయోమాలిక్యూల్స్ నుంచి సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్, సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్, ప్లాంట్ ఫిజియాలజీ నుంచి ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, హ్యూమన్ ఫిజియాలజీ నుంచి డైజెషన్, అబ్జార్ప్షన్, బ్రీతింగ్ అండ్ ఎక్సర్సైజ్ ఆఫ్ గ్యాసెస్, బాడీ ఫ్లూయిడ్ అండ్ సర్క్యులేషన్స్, excretory products, locomotion and movement, neural control and coordination, chemical coordination and integration. Reproduction నుంచి reproduction in organisms, sexual reproduction in flowering plants, human reproduction. Genetics and evolution నుంచి principles of inheritance, molecular basis of inheritance, evolution. Biology in human welfare నుంచి human health and disease, microbes in human welfare. Biotechnology నుంచి biotechnology principles and processes, biotechnology and its applications. Ecology నుంచి organism and population, ecosystem, biodiversity and conservation, environmental issues అనే కాన్సెప్ట్స్ అనేటువంటివి బయాలజీ సిలబస్లో ఈ ఐజర్ 2026కి ఉన్నటువంటి సిలబస్. ఇక్కడ మీకు బైపీసీ స్టూడెంట్స్ అండ్ ఎంపీసీ స్టూడెంట్స్ సపరేట్గా ఉంటారు. సో ఎంపీసీ వాళ్ళకి 3 సబ్జెక్ట్సే కదా, బైపీసీ వాళ్ళకి మ్యాథ్స్ ఉండదు కదా అనుకుంటే అలాగా కాదు. ఈ ఐజర్ 2026 యాప్టిట్యూడ్ టెస్ట్ని క్రాక్ చేయాలి అని అంటే బయాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేటువంటి 4 కోర్ సబ్జెక్ట్స్ అనేటువంటివి కంపల్సరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ అందరూ కూడా ఈ సిలబస్ని చదవవలసిందే. మీకు సిలబస్ అనేటువంటిది తెలుసుకున్నారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది తెలిసింది. సో మోడల్కి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి ఉంటే మీకు రిలీఫ్గా ఉంటుంది. సో izar.admission.in వెబ్సైట్లో క్లియర్గా మీకు డౌన్లోడ్స్ అనే సెక్షన్ దగ్గరికి వెళితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దీని ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే పోర్టల్ అనేటువంటిది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పేసి 2025, 2024, 23, 22, 21, 29, 28, 27 అంటే ఇలా 17 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్, నియర్లీ 8 ఇయర్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. హిందీ మీడియంలో అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీరు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది క్లిక్ చేస్తే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. ఇలా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి డౌన్లోడ్ చేసుకొని మీరు స్క్రీన్ టెస్ట్ అనేటువంటివి చేసుకోండి. క్లియర్గా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి ఈచ్ సబ్జెక్ట్ నుంచి 16 క్వశ్చన్స్ అనేటువంటివి మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఈ ఐఐటి 26 అనేటువంటి ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి మీకు సిలబస్ అనేటువంటిది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది క్లియర్గా తెలుసుకొని ఉన్నారు. సో 11th and 12th రిలేటెడ్ అయినటువంటి
బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 4 కోర్ సబ్జెక్ట్స్ అనేటువంటివి చూసుకోవాలి. సో మీరు నీట్ అండ్ జేఈ మెయిన్స్ని కంపారిజన్ చేసుకున్నప్పుడు ఈ స్టాండర్డ్లోనే ఈ ఐఐటి 2026 ఉంటుందా అంటే ఇక్కడ వీరు క్లియర్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి అనాలిసిస్ చేసుకుంటే ఐఐటి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటువంటివి కాన్సెప్టువల్ అండ్ బేస్డ్ అంటే కాన్సెప్టువల్ బేస్ చేసుకొని ఎన్సిఆర్టీ సిలబస్ బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తారు. డిఫికల్టీ లెవెల్ అనేటువంటిది నీట్, జేఈ మెయిన్స్ ఉన్నటువంటి డిఫికల్టీలో వాటి రేంజ్లోనే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పేటువంటి ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే ఎన్సిఆర్టీ క్లాస్ 11th 12th సిలబస్ అనేటువంటిది మీరు టెక్స్ట్ బుక్స్ అనేటువంటిది క్లియర్గా మీరు ఫోకస్ చేసుకుంటే బైపీసీ వాళ్ళు మ్యాథమెటిక్స్ని ఈజీగా మీకు అనిపించినటువంటి కాన్సెప్ట్లని చూసుకోండి. అదే ఎంపీసీ స్టూడెంట్స్ బయాలజీ అనేటువంటిది 10th క్లాస్ స్టాండర్డ్ వరకు మీకు బేసిక్స్ ఉంటాయి కాబట్టి రిమైనింగ్ ఇంటర్మీడియట్ ఎన్సిఆర్టీ సిలబస్ని ఫోకస్ చేసుకోండి. ఈజీగా ఈ ఐఐటి 2026ని గుడ్ స్కోర్ అండ్ ర్యాంకుతో రీచ్ అవుతారు. సో డిఫికల్టీ అనేటువంటిది నీట్ మరియు జేఈ మెయిన్స్ స్టాండర్డ్లోనే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మీరు జేఈ మెయిన్స్కి ఎంపీసీ వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు, నీట్కి బైపీసీ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఈ ఐఐటి 2026 అనేటువంటిది ఈ 2 స్టూడెంట్స్కి కలుపుకొని ఉన్నటువంటి టెస్ట్ కాబట్టి ఈ ఐఐటి 2026 అనేటువంటిది ఇంత డిఫికల్టీ లెవెల్లో బిట్వీన్లో ఉంటుంది కాబట్టి దీన్ని మీరు ఫోకస్ చేసుకొని ప్యూర్ కాన్సెప్టువల్ అండ్ బేసిక్ లెవెల్లో ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ని మీరు ఫోకస్ చేసుకొని ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోండి. జనరల్గా మార్చ్ 18th ఆర్ 19th కల్లా మీకు ఎగ్జామ్స్ అనేటువంటివి తెలుగు స్టేట్స్లో కంప్లీట్ అవుతున్నాయి. సో మీరు 19th నుంచి జూన్ 7th ఎగ్జామ్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ 90 డేస్ అనేటువంటిది ప్లస్ అనేటువంటి డేస్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి థియరిటికల్గా మీరు ఐపీఈ ఎగ్జామినేషన్స్లో తరువుగా ఉన్నారు. ఈ థియరిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది మీకు ఐఐటి 2026లో కాన్సెప్టువల్ బేస్ లెవెల్లో ఉంటుంది కాబట్టి భయపడుకోకుండా ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ని మీరు 12th క్లాస్ కంప్లీట్ చేసుకుని ఉన్నారు. ఇంకా ఫస్ట్ ఇయర్ని మీరు కొద్ది రోజులు చూసుకుంటే సిలబస్ అనేటువంటిది రికవరీ అయిపోతుంది. సో ఫస్ట్ 11th అండ్ 12thలో 12th క్లాస్ వాళ్ళు 12th ప్రిపరేషన్ స్టాండర్డ్గా ఉన్నారు. జేఈ మెయిన్స్కు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తరువుగా ఉన్నారు. వీరు బయాలజీని ఫోకస్ చేసుకోండి. అదే బైపీసీ స్టూడెంట్స్ నీట్ ప్రిపరేషన్ అనేటువంటి చేసుకుంటూ ఉంటారు. ఇంకా వీరు మ్యాథ్స్ అనేటువంటిది కోర్ సిలబస్ని మీరు ఫోకస్ చేసుకొని 15 క్వశ్చన్స్కి ఆల్మోస్ట్ మ్యాక్సిమం క్వశ్చన్స్ టచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర టైం అనేటువంటిది ఉంది కాబట్టి. సో ఈ ఐఐటి 2026 అనేటువంటిది వరల్డ్ క్లాస్ ఎక్స్పోజర్తో రీసెర్చ్ సైడ్ మీరు వెళ్ళాలి అనుకుంటే బ్యాచులర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, తర్వాత పిహెచ్డి అండ్ ఫారెన్ ఎక్స్పోజర్ కోసం బ్యాచులర్స్లో టీచింగ్, ప్రాక్టికల్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఫోకస్ చేసుకుంటూ మాస్టర్స్లో టీచింగ్, ప్రాజెక్ట్స్ అండ్ ప్రాక్టికల్స్ని ఫోకస్ చేసుకుంటూ రియల్ సోషల్ ఇష్యూస్ అనేటువంటివి ప్రాజెక్ట్స్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ స్టూడెంట్స్ని రీసెర్చ్ సైడ్ ఎంగేజ్ చేసుకుంటూ ఈ ఓవరాల్ ఐజర్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి 7 ఇన్స్టిట్యూషన్స్లో ఓన్ కరికులం ఉంటుంది. సో ఇది ఈ విధంగా టీచింగ్, రీసెర్చ్, ప్రాక్టికల్స్, సోషల్ ఇష్యూస్ పైన ఫోకస్ చేసుకుంటూ బ్యాచులర్స్, మాస్టర్స్ అండ్ ఫర్దర్గా పిహెచ్డి అండ్ మీరు వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్లో ఎక్స్పోజ్ అవ్వడానికి ఈ ఐజర్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా సైంటిఫిక్ ఫీల్డ్ అనేటువంటిది వెరీ గుడ్ ప్లాట్ఫామ్గా చెప్పవచ్చు. కాబట్టి ఈ 2026లో ఈ ఆపర్చునిటీస్ని మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోండి.
మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై అనేటువంటిది చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.